హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పెడంత్ మనసు మార్చ్ 2 2024 ఎపిసోడ్ 1014. వసుధార రిషిని వెతకడం మొదలు పెడుతుందా లేదా? గుప్పెడంత్ మనసు మార్చ్ 2 2024 ఎపిసోడ్ 1014. అనుపమ ఏంటి ఏంజెల్, ఎలా ఉన్నావ్, బాగున్నావా అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అత్తయ్య, నేను ఒక పని మీద ఇండియాకు వస్తున్నాను అంటుంది అనుపమ. అదేంటి ఏంజెల్, చెప్పా చేయకుండా ఇండియాకి రావడం ఏంటి? అంత అర్జెంట్ పని ఏం పడింది అని అడుగుతుంది. ఏంజెల్, అత్తయ్య నేను అక్కడికి వచ్చాక చెబుతాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఏంజెల్. గుప్పెడంత్ మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 2 2024 ఎపిసోడ్ 1014 హైలైట్స్. కట్ చేస్తే కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అనుపమ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మనం చాలా శ్రమించాల్సి ఉంటుంది. మనం పల్లెటూర్లలో ఉన్న పిల్లలకు చదువు విలువ ఏంటో తెలియ చెప్పాలి, వాళ్ళని బడి బాట పట్టించాలి అని అంటుంది. వసుధార, అవును మేడం, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఈ రోజుల్లో కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో చదువు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లల కోసం మనం చదువును నేర్పించాలి, వారిని అక్కడి నుండి బయటికి తీసుకురావాలి, వారికి చదువు మీద ఉన్న భయం పోగొట్టాలి. డబ్బు ఉంటేనే చదువుకోగలమనే ఫీలింగ్ ముందు దూరం చేయాలి. డబ్బు లేక చదువులు ఆగిపోయిన మనం ప్రయత్నం చేయాలి, వారిని ముందుకు నడిపించాలి. ఇందులో నేను అనుపమ మేడంకి సహాయం చేస్తాను. మీరు కూడా అందరూ ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి అలాంటి పిల్లల్ని కాలేజీ వైపు బడి వైపు నడిపించాల్సిందని కోరుకుంటున్నా అంటుంది. మనం వసుధార మేడం, నాకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇస్తారా అని అడుగుతాడు. వసుధార, అలాగే తప్పకుండా ఇస్తాను సార్ అంటుంది. కట్ చేస్తే ఏంజెల్ డైరెక్ట్ గా కాలేజీకి వస్తుంది. అది చూసిన అనుపమ, రా ఏంజెల్, ఇప్పుడే వస్తున్నావా, ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఏంజెల్, నేను బాగానే ఉన్నాను అత్తయ్య. ఏంటి మహేంద్ర సార్ వస్తారా? వీళ్ళు ఎవరు కనిపించడం లేదు, ఎక్కడున్నారు అని అడుగుతుంది. అనుపమ, మహేంద్ర, వసుధార ఎవరు రూముల్లో వాళ్ళు ఉన్నారమ్మా అని. ఇంతకు నువ్వు ఏ పని మీద వచ్చావు చెప్పు అంటుంది. ఏంజెల్, తెలియదా అత్తయ్య, మీరు నా దగ్గర ఒక విషయం దాచిపెట్టారు, అది మీకు తెలియదా అంటుంది. అనుపమ, ఏ విషయం ఏంజెల్ అంటుంది. ఏంజెల్, ఏ విషయం అంటే రిషి చనిపోయాడు అనే వార్త నాకెందుకు చెప్పలేదు అంటుంది. అనుపమ, అది నేను చెప్పాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను అంటుంది. ఏంజెల్ చాలా బాధతో ఏడుస్తూ, ఎలా జరిగింది అత్తయ్య, రిషి ఎందుకు అలా అయిపోయాడు? రిషి చనిపోవడానికి కారణమేంటి? అసలు ఏం జరిగింది? ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అత్తయ్య అంటుంది. గుప్పెడంత్ మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 2 2024 ఎపిసోడ్ 1014 హైలైట్స్. అనుపమ, చెబుతాను ఏంజెల్, రిషి వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. జగతి కేసులో నిందితులను పట్టుకోవడానికి వెళ్లి రిషి మిస్ అయ్యాడు. తరువాత వసుధార రిషి కోసం చాలా రోజులు వెతికి తన ఆచూకీ తెలుసుకుంది. కొద్ది రోజుల తర్వాత కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరిపించారు. అప్పుడు ఫెస్టివల్ కి వచ్చే ఎవరో రిషిని చంపేశారని తెలిసింది. మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లి ఆ బాడీని చూడబోతే అది గుర్తుపట్ట లేకుండా ఉందంట. డిఎన్ఏ టెస్టులు, బ్లడ్ టెస్టులు చేస్తే అందులో మహేంద్ర బ్లడ్ శాంపిల్స్, డిఎన్ఏ శాంపిల్స్, రిషి డిఎన్ఏ శాంపిల్స్ సేమ్ రావడంతో రిషి చనిపోయాడని నిర్ధారించారు. కానీ ఆ బాడీ మాత్రం గుర్తుపట్ట లేకుండా ఉండడంతో టెస్టులు చేశామని, అది రిషి అని కన్ఫర్మ్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చారు. మేమందరము రిషి చనిపోయాడని నమ్ముతున్న కానీ వసుధార మాత్రం ఆ నిజాన్ని తీసుకోవడం లేదు. రిషి ఫోటోకి దండ వేస్తే గొడవ చేస్తుంది. తనకు చేయవలసిన కార్యక్రమాలు ఇవి చేయనీయడం లేదు. నేను రిషి సార్ బ్రతికి ఉన్నారని నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అంటూ మమ్మల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో మేము కూడా రిషి తిరిగి వస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉన్నాము అని చెబుతుంది. ఏంజెల్, ఇంతకు వసుధార ఏది అని అడుగుతుంది. వసుధార అక్కడికి వస్తుంది. హాయ్ ఏంజెల్, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావని అడుగుతుంది. ఏంజెల్, ఇప్పుడే వచ్చాను వసుధార అంటూ వెళ్లి వసుధారను హత్తుకుని ఏడుస్తుంది. వసుధార, ఏంటే ఏంజెల్ అలా బాధపడుతున్నావు? నేను రిషి సార్ బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నాను. అది నిజం, రిషి సార్ కి ఏమీ కాలేదు, సారెక్కడో క్షేమంగానే ఉన్నాడు, నేను తీసుకువస్తాను అని అంటుంది ఏంజెల్. అలాగే వసుధార, నువ్వు నీ మాట ప్రకారమే రిషి తిరిగి రావాలి అని నా కోరిక కూడా అంటుంది. మనొక్కడికి వస్తాడు ఏంజెల్. ఇతను ఎవరు వసుధర అని అడుగుతుంది వసుధార. ఇతను ఈ కాలేజీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని పరిచయం చేస్తుంది.
అనుపమ సరే ఏంజెల్ నువ్వు కాలేజీ మొత్తం తిరిగి చూసి రా అంటుంది. ఏంజెల్ అలాగే అత్తయ్య అంటుంది. గుప్పెడంత్ మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 2024 ఎపిసోడ్ 1014 హైలైట్స్. మనం అదేంటి ఏంజెల్ అత్తయ్య అంటుంది అని షాక్ అవుతాడు. ఏంజెల్ కాలేజ్ మొత్తం తిరుగుతూ ఉండగా మను ఎదురవుతాడు. అది చూసిన ఏంజెల్ హాయ్ మనుగారు, మీరు చాలా గ్రేట్. వసుధారికి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. రిషి కోసం చేసే ప్రయత్నంలో మీరు వసుధారికి హెల్ప్ చేయండి అని అంటుంది. మను అలాగేనండి, కానీ నాకు ఒక డౌట్, అది క్లియర్ చేస్తారా అని అడుగుతాడు. ఏంజెల్ ఏంటా డౌట్ మనుగారు, అడగండి చెబుతాను అంటుంది. మీరు అనుపమ మేడంని అత్తయ్య అన్నారు, మీకు చుట్టాలా అని అడుగుతాడు. ఏంజెల్ అత్తయ్యను అత్తయ్య అనకపోతే ఏమంటారు చెప్పండి, ఆవిడ మా మేనత్త, అంటే మా నాన్న తోడ పుట్టింది, మరి నాకు మేనత్త అవుతుంది కదా అని చెబుతుంది. మను షాక్ అవుతాడు. అనుపమ వీడు ఏంజెల్ దగ్గర నుంచి ఇంకా ఏమేమి నిజాలు రాబడతాడో ఏంటో అని. ఆ ఏంజెల్ కాలేజీ మొత్తం చూసావా, వెళ్తాను అన్నావు కదా, మరి టైం అవుతుందేమో చూసుకో అంటుంది. ఏంజెల్ అలాగే అత్తయ్య, ఇక నేను బయలుదేరుతాను వసుధారా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంజెల్. వసుధార అనుపమ మేడం ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి వీళ్ళని మాట్లాడుకోనివ్వ, టాపిక్ డైవర్ట్ చేసింది అనుకుంటుంది.